దాహం దాహం సాగునీరు సంగతి తర్వాత కనీసం తాగేందుకు గుక్కెడు నీరు లేక తెలంగాణ పల్లెలు అల్లాడుతున్నాయి. కరువు కూరల్లో చిక్కుకున్న తెలంగాణలో కరెంటు కోతలతో అన్నదాతలు అల్లాడుతున్నారు. ఇక ఆశగా ఆపన్న హస్తం కోసం సర్కార్ వైపు చూస్తున్నారు జనం. పల్లె తాగునీటి కోసం తల్లడిల్లుతోంది. అడుగంటిన భూగర్భ జలాలు, బావురుమంటున్న బోరుబావులు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా లేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. తెలంగాణలోనూ ఇదే సిచ్యువేషన్. ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 ఆవాస ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు కేంద్రం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో ఢిల్లీలోని వివిధ రాష్ట్రాల తాగునీటి శాఖ మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. తాగునీటి కొరత ఉన్న మండలాలను సమస్యాత్మకం, అతి సమస్యాత్మకం, దుర్భర మండలాలుగా వర్గీకరించారు. తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్న మండలాల్లోని గ్రామాలకు తాగునీరు అందించేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మండలాల్లోని గ్రామాలకు దగ్గరలోని డ్యాములు, భారీ చెరువుల నుంచి తాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నీటి ఎద్దడి మండలాల జాబితాను రూపొందించింది. రాష్ట్రంలో 38 మండలాల్లో దుర్భర పరిస్థితులు ఉండగా 14 మండలాలను అతి సమస్యాత్మకమైనవిగా, మరో 45 మండలాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఈ జాబితాలో ఖమ్మం, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని మండలాలే అధికంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు సకాలంలో విడుదలవుతాయనే ఉద్దేశంతో చేపట్టిన పథకాలు నిధులు లేక మధ్యలోనే ఆగిపోయాయి. 5 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ తాగునీటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 1128.50 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 99.89 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా 1028.61 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. నిధులు లేకపోవడంతో 9 జిల్లాల్లో పలు పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు వినియోగించుకోవడం మినహా రాష్ట్రం తన వాటా నిధులు విడుదల చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరమైన కేంద్రం చొరవ తీసుకొని రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.